శ్రీ నిర్మల రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయంతో నేడు ధన్వాడ మండల కేంద్రంలో గ్రామ సభకు ఇచ్చేసిన ధన్వాడ గ్రామ ప్రథమ పౌరులు గౌరవనీయులు శ్రీమతి పి జ్యోతి గారికి మరియు నారాయణపేట నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సదాశివారెడ్డి గారికి మరియు గ్రామ ఉప సర్పంచ్ గౌరవనీయులు బహుజన ముద్దుబిడ్డ శ్రీ పి నరసింహ గారికి మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ శర్మప్ప గారికి మరియు వేదికపై ఉన్న ఎంఆర్ఓ గారికి మరియు పి రామచంద్ర గారికి పత్రికా విలేకరులకు సోదరులకు ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు. ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ధన్వాడ మండల కేంద్రంలో ధన్వాడ మండలంలో గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముందుగా ప్రధానమైన సమస్య మూత్రశాలలు. ఈ యొక్క సమస్యపై గతంలో కూడా మేము అనేక మంది అధికారులు కూడా వినతిపత్రాలు ఇచ్చిన కూడా నేటికి కూడా స్పందన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరియు రెండో విషయం చలివేంద్రం ఏర్పాటు చేయాలని కూడా గత 10 రోజుల కిందట మన గౌరవ గ్రామ సెక్రటరీ సార్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది కూడా వివిధ సోషల్ మీడియా కూడా రావడం జరిగింది. అయినా దానిపై కూడా నేటికి శ్రద్ధ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మూడో విషయం, ధన్వాడ మండల కేంద్ర గ్రామంలో గ్రామ గండం ఎంత ఉంది, దానిపై తక్షణమే విచారణ జరిపించి ఆ యొక్క గ్రామ గండం భూమిని కాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరియు అంతేకాకుండా మన ధన్వాడ మండల కేంద్రంలో ధన్వాడ గ్రామంలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సొంత గ్రామంలోనే నేటి కూడా చలివేంద్రం లేకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం మిత్రులారా. ఎందుకంటే మన వాళ్ళు ఉంటారు, మీ చుట్టాలు ఉంటారు, మా చుట్టాలు ఉంటారు. బస్ స్టాండ్ దగ్గర కనీసం నీళ్ళు లేక చాలా మంది తీవ్ర ఇబ్బంది పడి చాలా ప్రత్యక్షంగా చూసిన కాబట్టి దీనిపై తక్షణమే గ్రామ సభ తీర్మానించి తక్షణమే చలివేంద్రం ఏర్పాటు చేయాలి. మరియు మూత్రశాలను కూడా తక్షణమే ఆల్రెడీ ఆ యొక్క ప్లేస్ కూడా నిర్ణయించడం జరిగింది. ఆ ప్లేస్ లో నేటి కూడా తట్టిన మట్టి కూడా తీయకపోవడం చాలా బాధాకరమైన విషయం. తక్షణమే మూత్రశాలను కూడా ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు గ్రామ కంట భూమి కూడా తక్షణమే విచారణ జరిపించి అది ఎంత ఉందో తక్షణమే తీర్మానం చేసి శ్వేతపత్రం కూడా విడుదల చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఇప్పటి నుంచి ఈ గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కలిసి ముందుకెళ్తేనే మన గ్రామ అభివృద్ధి పథంలో నడుస్తుంది తప్ప రాజకీయంగా కక్షపూరితంగా మాట్లాడితే మాత్రం మన మండల కేంద్రం ఇంకా చాలా వెనుకబడిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పిన ప్రధానమైన సమస్యలు వెంటనే గ్రామ సభ వెంటనే తీర్మానం చేసి ఈ యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మన గ్రామ ప్రథమురాలు గౌరవ ప్రథమ పౌరాలు శ్రీమతి పి జ్యోతి గారికి మరియు ఉప సర్పంచ్ శ్రీ పి నరసింహ గారికి మరియు పాలకవర్గ సమావేశం ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జై హింద్, జై భారత్, జై తెలంగాణ.